దేవునికి స్తోత్రం కలుగుగాక. మనమందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యమును గౌరవించేందుకు దేవుని వాక్యమును చదువుకునే ముందుగా మనమందరం లేచి నిలబడదాం. అలాగే మనమందరము తలలు వంచుకొని, తలలతో పాటు హృదయాన్ని వంచుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. హృదయపూర్తిగా విరిగి నలిగిన మనసుతో ఈ సమయం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తాం. దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా. దేవా, ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడండి నాయన అని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా, దయగల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు, గడిచిన వారం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. మరి ఒక సాయంకాల సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో ఒక మనసుతోటి పెడతారు, వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిచ్చి ఉన్నారు. నిశ్చయంగా ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. తన మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా మీకు వాక్యములు ప్రభా తండ్రి, మేము చదువుతుండగా తండ్రి, సమీపిస్తూ ఉండగా తండ్రి, మా హృదయం అంతటితో ప్రభా మరి గ్రహించుటకు హృదయాన్ని తెరవండి నాయన. మాకందరికీ మంచి వినగలిగిన చెవులను దయచండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా మనసును ఆలోచన అంతా కూడా మీ వైపు తిప్పండి. మీకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి కొన్ని వచనాలు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, మరి ఎవడును వినగలడని చెప్పుకున్నారు. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుకొలుస్తున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినలా ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభా, ఎవరి వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. మన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడును గాక. మరొకసారి మనం తలలో ఉంచుకుందాం. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అయ్యా వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న మా ప్రభా, అయ్యా మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మాట్లాడేవారు మీరు నాయన, ఎందుకంటే వాక్యము మీది ప్రభా, కానీ మీరు మాత్రమే మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీ స్తోత్రాలు. మరి అందరికీ కూడా తండ్రి మరి వినగలిగిన చెవులను దయచేయండి. ఈ సమయంలో నన్ను మీ హస్తంలో పెడుతున్నాను ప్రభా తండ్రి. మరి నేను మాట్లాడకుండా ప్రభా మీరు మాత్రమే మాట్లాడండి.
నా స్వరాన్ని మీరు ముట్టండి, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఎందుకంటే మీరు అన్నారు పరిశుద్ధాత్ముడే కదా మాట్లాడేవాడు అన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడమని ప్రభా, మరి వాక్యములను ప్రతి విషయాన్ని మీరు మాకు తండ్రి మరి గ్రహించగలిగిన మనస్సు హృదయాన్ని తెరవమని, అర్థం చేసుకునే రీతిగా ప్రభా, అర్థం చేసుకుని జీవించే రీతిగా మమ్మల్ని నడిపించండి. మీకే స్తోత్రాలు. మరొకసారి ప్రభా, నన్ను మీ ఆస్థానంలో ఉంచుకున్నారు ప్రభా, నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాలను బలపరచమని ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలో విందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో నుండి శ్రేష్టమైనటువంటి దేవుని వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆయన అన్నాడు, అనేకులు ఆయన మాట విని ఏమన్నారంటే ఇది కఠినమైన మాట అన్నారు. మరి ఎవడు వినగలడని చెప్పుకున్నారు. తర్వాత యేసు ప్రభు అన్నారు, తన శిష్యుల్లో దేని గురించి అనుకుంటున్నారో కూడా దేవునికి తెలుసు. యేసు ఎరిగి వారితో ఇట్లా అన్నాడు, చూడండి మీరు అభ్యంతరపడుతున్నారు, ఆయనకు తెలుసు విశ్వాసులు ఎవరో. గమనించండి, యేసు ప్రభువుకి విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరు వింటున్నారో లేదో సంగతి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సమస్త మెరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయంలో నేను మీతో మాట్లాడే అంశం ఏంటంటే ప్రియులారా, 3 రకముల విశ్వాసులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాదాపు మీరందరూ కూడా ఈ వర్తమానం చదివి ఉంటారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కాలంలో మనము ఏ స్థితిలో ఉన్నామో, మరి మనం విశ్వాసిగా ఉన్నామా లేకపోతే అవిశ్వాసిగా ఉన్నామా లేకపోతే వేషధారిగా ఉన్నామనేది మనము అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఈ గడియలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యము, దేవుడు చెప్పిన మాట ఎలా ఉన్నా నమ్మవలసిందే. నిజమేనా? అయ్యా ఇది కఠినంగా ఉన్నదని వారు కొంతమంది శిష్యులు అన్నారు. కొంతమంది శిష్యులు అన్నారు. వాస్తవంగా చూడండి, యేసుప్రభు వారికి 12 మంది శిష్యులే కాదు, ఇంకెంతమంది శిష్యులు ఉన్నారు. కఠినమైన మాట అని చెప్పింది ఎవరు? ఇంకొంతమంది శిష్యులు ఉన్నారు. దాదాపు 70 మంది శిష్యులు ఉన్నారు. నిజమేనా? వాళ్ళు ఏమన్నారంటే ఆయన చెప్పిన మాటకి చాలా కఠినమైన మాట అన్నారు, కానీ అర్థం కాక కఠినమైన మాట అంటారు. మీకు అర్థమైందా? ఇది చాలా కఠినంగా ఉన్నది, ఇది మాకు అవసరం లేదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కఠినమైంది, ఎట్లా కఠినమైంది నీకు అర్థం కాక. అర్థమైందా? ఒక మాట నీకు అర్థం కావట్లేదంటే అందులో నీకు ప్రత్యక్షత అయితే అర్థమవుతుంది. ఏ వాక్యమైనా కానీ నీకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇది అర్థం కావట్లేదంటే మళ్ళీ చదువు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా కూడా చదివితే అర్థమయ్యేది కాదు, ప్రత్యక్షత ద్వారా అర్థమవుతుంది. చదవాలా, అందులో ఉన్నది మనకు అర్థం కావాలా, దేవుని ప్రత్యక్షత కావాలా. అందుకనే కదా ఈ కాలానికి సంబంధించిన వర్తమానం మనకు దేవుడు మనకి ఇచ్చాడు. అందులో ఉన్నది ప్రత్యక్షత. అర్థమైందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఇంకా పైకి కనుక వెళ్ళినట్లయితే తీయకండి, కానీ ఆయన అన్నాడు ఏమంటారంటే ప్రియులారా, ఇంకా మనకు అర్థం కావాలంటే 53వ వచనం చదివితే అర్థమవుతుంది. 52వ వచనం, 53వ వచనం, 50 చదవండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని
ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆమేన్. ఆయన శరీరం ఏంటిది? ఆయన శరీరం వాక్యం కాదా? అవునండి, వాక్యమే. ఆ శరీరం తింటే కదా మనకు బలం వచ్చేది. ఆయన అన్నాడు చూడండి, నా శరీరం తినమన్నాడు, నా రక్తం తాగమన్నాడు, అటువంటి వాడు మాత్రమే నిత్యం గెలవడన్నాడు. అంత్య దినమున నేను వాడిని, మనం జీవించే దినాలు ఏంటివి? అంత్య దినాలేనా? హల్లెలూయ. అంత్య దినాలు ఆయన లేపుతాడు, నిజమైన వాళ్ళు లేపుతారు, ఆయన కోసం నిలబడతారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా చూడండి, ఇక్కడ వీళ్ళకి అర్థం కావట్లేదంటే వారు ఆలోచించేది భౌతికంగా ఆలోచిస్తున్నారు. విశ్వాసం ఎప్పుడు కూడా భౌతికంగా ఆలోచించడు. అర్థమవుతామని చెప్పండి, నిజమేనా? విశ్వాసి ఏంటిదంటే కనిపించే దాని గురించి ఆలోచించాడు, కనిపించనిది ఆలోచిస్తాడు. నిజమేనా? విశ్వాసం అని చాలా లోతుగా తీసుకుపోతుంది. ప్రకృతి సిద్ధమైంది ఆత్మ సంబంధమైన దానికి ఎట్లా ఉంటుందంటే మాదిరిగా ఉంటుంది. నిజమేనా? చాలా డీప్గా వెళ్తుంది. మీకు తెలుసా, దేవుని వాక్యం ఎప్పుడు డీప్గా వెళ్తేనే అర్థమవుతుంది, మీద అర్థమయ్యేది కాదు. నిజమేనా? బైబిల్లో లేదా? ప్రసంగి గ్రంథంలో మాట లేదా? నిజమైనది ఎట్లా ఉంటుందంటే మీద ఉండదు, నిజమైనది బహు లోతుగానే ఉన్నదన్నాడు ఆయన. నిజమేనా? లోతుగా ఉన్నదానికి ఆ విషయం మనకు అర్థం కావాలని మనం ఇక్కడికి వెళ్ళాలి, లోతుగా వెళ్ళాలా. హల్లెలూయ. ఎవరి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అన్న మాట చూడండి, వారికి అర్థం కాలేదు. చూడండి, అందుకనే ఆయన అన్న మాట అంటే దేవుని వాక్యమే. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనకు అర్థం కావాలా. ఎందుకంటే వినుట వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నిజమేనా? దేవుని వాక్యం వినడం వలన మనకి ఏం కావాలా? ఏం కలగాల? విశ్వాసం కలగాల. విశ్వాసం కలగాల. అది ఎటువంటి మాట అయినా పర్వాలేదు. ఎందుకంటే మొట్టమొదటి దేవుని మీద నీకు నమ్మకం ఉండాలా. దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు ఏది చెప్పినా దాని యందు విశ్వాసం ఉంచుతావు. అష్యూరెన్స్. దేవుని స్తోత్రం. నమ్ముతావు, విశ్వాసం ఉంచుతావు, నడుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అన్నాడు, ఏమన్నాడు? అంత్యదినము నేను వాళ్ళని లేపుతానన్నాడు. తర్వాత 53వ వచనం, 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. హల్లెలూయ. ఇంకేమన్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచి ఉందును. ఆమేన్. తర్వాత వచనము, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించను. నన్ను తినడం అంటే ఏంటిది? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నిజమైన ఆదియందు వాక్యం ఉండెను. ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. నన్ను తినమన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. అందుకే నన్ను తినువాడు ఏమై ఉన్నాడు? ఏమన్నాడు అక్కడ? వాక్యం ఏం చెప్తుంది చూడండి, నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. అర్థమైందా? ఏది ఎక్కడ ఉన్నది? పరలోకం దిగి వచ్చిన ఆహారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. చూడండి, ఇవన్నీ మీకు అర్థం కావాలని పైన చదువుతున్నాం. అర్థమైందా? తర్వాత ఏమన్నాడు చూడండి, దేవుడు ఎల్లప్పుడూ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. హల్లెలూయ. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇంకా మనం చదువుకున్న వాక్యంలో అనేక మంది ఏమంటారు ఈ మాట విని 60వ వచనంలో ఆయన శిష్యులలో ఈ మాట విని ఈ మాట విని కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని మాట అంత ఈజీగా ఉంటుందండి. చూడండి, అబ్బా నాకు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే సంతోషం అనుకుంటాం మనం కదా.
కాదు, అది కఠినమైనది. కఠినంగా ఉంటేనే కానీ నీకు అర్థమయ్యేది. అర్థం చేసుకోవాల్సి కఠినంగానే అర్థం చేసుకోవాలా. కఠినమైన మాట అని వాళ్ళు అనుకున్నారు. అంటే వాళ్ళు ఏమై ఉన్నారు మరి? వారు విశ్వాసులేనా? కాదు. విశ్వాసులు అయితే వాక్యాన్ని పట్టుకుంటారు. హల్లెలూయా. విశ్వాసి వాక్యాన్ని పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని లోతుగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, కనుక మనము ఎంతమంది శిష్యులు ఉన్నారో మనం చూసాం. 12 మంది శిష్యులు కాకుండా ఇంకా శిష్యులు ఉన్నారు. వారు ఈ మాట విని కఠినమైన మాట అన్నారు. ఈ యేసు ప్రభువు వారు చెప్పిన మాట కఠినంగా ఉన్నది కనుక దీన్ని ఎవడు నమ్ముతాడు? ఇది కఠినమైన మాట ఎవడు వింటాడు అని వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళు వెనుకతో వేశారు. అంటే మళ్ళీ ఆయన వాళ్ళు వెంబడిస్తలేదు. వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. చూడండి కనుక ప్రియులారా, కనుక మనం ధ్యానించే సబ్జెక్ట్ ఏంటంటే ప్రియులారా, 3 రకముల విశ్వాసులు. దేవుని స్తోత్రం. సరే, మొట్టమొదటిగా మనము 3 రకాల విశ్వాసులు అనే చెప్తున్నటువంటి దేవుని ప్రవక్త 3 గురించి మనకు చెప్పాడు. మీరందరూ విని ఉంటారు. 3 రకాల విశ్వాసులు ఎవరంటే, మొట్టమొదటిగా విశ్వాసులు, తర్వాత అవిశ్వాసులు, తర్వాత వేషధారులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఈ 3 గుంపుల వారు ప్రతి గుంపులో ఉంటారు. అంటున్నారా? ఇక్కడ కూడా ఉన్నారు. మరి ఇది చిన్న గుంపే కదా, చిన్న గుంపు అయినా పర్వాలేదు, ఇక్కడ కూడా ఉన్నారే, ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎందుకంటే ప్రియులారా, వీరు ఎప్పటి వరకు ఉంటారంటే దేవుడు వచ్చే వరకు ఈ రీతిగానే వాళ్ళు ఉంటారు అని ప్రవక్త అన్నమాట. దేవుని స్తోత్రం. నిజమేనా? ఎందుకంటే విశ్వాసి ఎట్లా ఉంటాడంటే పట్టుకుంటాడు వాక్యాన్ని పట్టుకొని ఇంకా దేని దిక్కు చూడండి, వాక్యం దిక్కే చూస్తాడు. విశ్వాసం అంటే మామూలు మనిషి కాదు. అర్థమైందా? ఇటు చూడు, 4 దిక్కులో చూడు, విశ్వాసం వాక్యం దిక్కే చూస్తాడు. అవునాడు? అది సరి అయింది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మొట్టమొదటి విశ్వాసం గురించి మనం ఆలోచిద్దాం. వింటున్నారా? హల్లెలూయా. ఈ విశ్వాసులు అంటే వాళ్ళు మామూలు విశ్వాసులు కాదు, నిజమైన విశ్వాసం మనకు కావాలా. వింటున్నారా? అటు ఇటు తొలికే విశ్వాసులు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు, నిలబడే విశ్వాసులు కావాలా. ఆమేన్. ఆమేన్ చెప్తే ఇట్లంటే దేవుడు సంతోషపడతాడు కదా. ఆమేన్ అంటే హల్లెలూయా. నిజమైన విశ్వాసులు కావాలి. ఈ బెనికే విశ్వాసులు, మారిపోయే విశ్వాసులు ఇటువంటి వాళ్ళు కాదు. ఇవాళ ఎట్లా రేపు అట్లే ఉండాలా, ఎప్పటికీ ఒకటే రీతిగా ఉండాలా. ఎందుకు ఒకటి రీతిగా ఉండాలంటే మనం నమ్ముకున్న దేవుడే ఒకటి రీతిగా ఉన్నాడు. ఆయన మనం నమ్మిన దేవుడు మారని దేవుడు. ఆయన మన విశ్వాసం ఆయన ఉంచాం. మన విశ్వాసం ఎలా ఉండాలి? మారనిదిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రియులారా జాగ్రత్తేనండి. ఒక విశ్వాసి అనేవాడు లోక సంబంధమైన తెలివితేటల మీద ఆధారపడడు. వినబడుతుందా? విశ్వాసి లోక సంబంధమైన తెలివితేటల మీద ఆధారపడడు. మరి దేని మీద ఆధారపడతాడు? నిజమేనా? హల్లెలూయా. కేవలము దేవుని మీదనే ఆధారపడి జీవిస్తాడు. దేవుని వాక్యం మీదనే ఆనుకొని జీవిస్తాడు. ఆధారపడి జీవిస్తాడు, ఆనుకొని జీవిస్తాడు. హల్లెలూయా. ఏ సమయంలో? సంతోష సమయంలోనే, అన్ని సమయాల్లో, బాధల సమయంలో, కష్టాల సమయంలో, సంతోషంలో, అన్ని సమయాల్లో కూడా విశ్వాసి చూడండి కేవలం దేవుని మీదనే ఆనుకొని జీవిస్తాడు. దేవుని వైపు చూసి నడుస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకు? ఒకవేళ అతను విద్య కలిగిన వాడైనా కానీ విద్య వైపు చూడడు. వింటున్నారా? విద్య వైపు చూస్తే దేవుడు కనబడండి. నేను బాగా చదువుకున్నాను అనుకోండి, మీకు అందరికంటే బాగా ఎక్కువ చదువుకున్నాను, చాలా గొప్పవాడిని నేను అనుకుంటే లాభం లేదు. ఇక్కడ విద్య కాదు విశ్వాసం తీసుకొచ్చేది, చదువుగా తీసుకొచ్చేది. దేవుని యందు నమ్మకం ఉండాలా. అందుకనే ఇక్కడ చూడండి, విద్యను కలిగిన వారు, విద్యావంతులు ఉన్నవాళ్ళు కూడా
వారు విద్య వైపు చూస్తూ కనుక నడవాలనుకుంటే నడవలేరు. ఆ విద్యను పక్కన పెట్టాలా. అవును చెప్తారా? అర్థమైందా? అవునండి, దేవాన్ని బాగా విద్య కలిగిన వాడిని కదా ప్రభా అంటే ఇక్కడ నడవది. నీ విద్యను పక్కన పెట్టేసాయి కదా. డబ్బు గలవాని ప్రభు, డబ్బు పక్కన పెట్టేసాయి. నాకు ఎన్నో ఉన్నాయి ప్రభు, అవన్నీ పక్కన పెట్టేయి. అవన్నీ విశ్వాసం తీసుకురావు. తీసుకొస్తాయా? విశ్వాసం తీసుకురాదండి. వింటున్నారా? హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. విశ్వాసి ప్రజల మాటలకు అనుగుణంగా జీవించలేడు. మాట అర్థమైందా? విశ్వాసి ఎట్ట ప్రజల మాటలకు అనుగుణంగా జీవించలేడు. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు, ఆ మాట నాకు కావాలంటే బ్రదర్ మాట కావాలా, దేవుని మాట కావాలన్నా? సిస్టర్ బాగా చెప్తుందండి. సిస్టర్ని పక్కన పెట్టేసి మనుషులను పక్కన పెట్టేయి. మనుషుల ఎందుకు విశ్వాసం కాదు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. అందుకే అన్నాడు ప్రవక్త. చూడండి ఎట్లుంటారంటే వాళ్ళు, విశ్వాసి అనేవాడు చూడండి మనుషుల మాటలకు అనుగుణంగా అతను జీవించలేడు. ఉండవలసిన అవసరం కూడా లేదు, జీవించవలసిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే చదువు బాగా ఉండవలసిన అవసరం కూడా లేదు, విద్య బాగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే చదువు అనేది దేవుడు ఏమాత్రము చూడడు, విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. మరి వాస్తవంగా ఆయన వెంబడించిన వారు కొద్దిమంది అయినా కానీ బాగా చదువుకున్న వాళ్ళు కాదండి, చదువు లేని వాళ్ళే కదా. నిజమేనా? చదువు లేని వాళ్ళు పామరులే యేసు ప్రభువును వాక్యం అర్థం చేసుకున్నారు, విశ్వాసులుగా వారు నిలబడ్డారు. మామూలు విశ్వాసులు కాదు, వారు నిజమైన విశ్వాసులుగా నిలబడ్డారు. హల్లెలూయా. చూడండి, అసలైన విశ్వాసులు నిలబడ్డారు. అసలంటే అసలు వేరు, నకిలీ వేరు కదా. నిజమేనా? అస్సలంటే కరెక్ట్ అండి, కరెక్ట్గా ఉండాలి విశ్వాసం అనేది కదా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి వాటిలో మన విశ్వాసం గురించి మనం మొట్టమొదటి ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే 3 రకాల విశ్వాసులు ఉన్నారని మనం విన్నాం. ఇందులో మొట్టమొదటిగా మనం ధ్యానించే విషయం ఏంటంటే పిల్లరా, మొట్టమొదటి వారు ఎవరు? విశ్వాసులు అనేవాళ్ళు. మొట్టమొదటి విశ్వాసం వాళ్ళు ఎట్లుంటారు? మరి దేని వైపు చూస్తారట? మనుష్యులకు అనుగుణంగా నడవరు, జీవించరు, వారి మాటలే వినరు. వారి మాటలు ఏమిటంటే విశ్వాసం దేవుని ఎందుకు ఉంటుందండి? ఉండదు. వారి విశ్వాసం దేవుని ఎందుకు ఉండాలంటే దేవుని వైపు చూడాలి వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని ప్రవక్తకు మాట్లాడతారు చూడండి, జాగ్రత్త విందాం. వెళ్ళు యేసును మేల్కొలుపుము అనే వర్తమానం. ఆ వర్తమానంలో ప్రవక్తున్నాడు, వాక్యమునకు ముందుగా నిర్ణయించబడిన వారు, అభిషేకించబడిన వారే నిజమైన విశ్వాసులై ఉన్నారు. అర్థమైందా? ఏంటిది? వాక్యమునకు ముందుగా నిర్ణయించబడిన వారు, తర్వాత అభిషేకించబడిన వారే విశ్వాసులు. దానిని వారు చూసిన నిమిషం అందే సంతృప్తి చెందుతారు. వాక్యం ఎప్పుడైతే వాళ్ళు వింటారో చాలా హ్యాపీగా సంతోషపడతారండి. అర్థమైందా? హల్లెలూయా. దాన్ని వారు చూసిన వెంటనే నిమిషంలోనే సంతృప్తి చెందుతారు. వారిలో నుండి జీవము ఉబుకుతుంది. జీవము ఉబుకుతుంది. ఉబుకడం అంటే పైకి రావడం. నీటి ఊట ఏమవుతుంది? ఉబుకుతూ ఉంటుంది. ఉబుకడం అంటే పైకి వచ్చేస్తుంటుంది. అట్లాగే విశ్వాసం లోపల చూడండి వాడు ఎట్లుంటుందంటే వాళ్ళ జీవము ఉబుకుతుంది అంటే పైకి ఎక్కువైతుంటుంది. అర్థమైందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. సెల్ చూడకండి, క్లోజ్ యువర్ సెల్స్.
వాక్యం వినండి, దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నారు చూడండి, వారిలో నుండి ఏమవుతుందంటే జీవం అనేది ఉబ్బుకుతూ ఉంటుంది. తర్వాత దానిని వారు అంగీకరించి సంతోషంగా జీవిస్తారు. ఆమేన్. చూడండి పిల్లరా, అర్థమవుతుందా? అటువంటి వారు మాత్రమే యేసు ప్రభువును వెంబడిస్తారు. ఆమేన్. యేసు ప్రభువును వెంబడించే వారే విశ్వాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా, మనము విశ్వాసులలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనము చూడవచ్చు, పేతురును మనం చూడవచ్చు. మొట్టమొదటి విశ్వాసులలో పేతురును మనం కనుక మనం ధ్యానించినట్లయితే చూడండి, పేతురు ఏ పని చేసేవాడు? సీమోను పేతురు ఆయన ఏ పని చేసుకుంటూ బ్రతికేవాడు? నోరుంటే అందరూ చెప్పండి. హల్లెలూయా. సీమోను పేతురు ఏం పని చేసుకుంటా బ్రతికేవాడు? చేపలు పట్టేవాడు, జాలరీ. నిజమేనా? హల్లెలూయా. జాలరీ అంటే చదువులేని వాడే, పామరుడు. హల్లెలూయా. కానీ చూడండి, ఆయన తెలివి కలవాడుగా లేడు, తెలివి కలవానిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చెప్పడం లేదు. ఆయన జాలరీగా మాత్రం ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. మనం పోయిన వారము యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. ఒక రాజమార్గం గురించి ఆయన చెప్పాడు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట మనం చదువుకున్నాం పోయిన వారం, 35వ అధ్యాయం అనుకుంటాను కదా. అక్కడ ఏముందంటే, ఒక రాజమార్గం ఉన్నది, అది పరిశుద్ధ మార్గం అని పిలువబడుతుంది. హల్లెలూయా. ఇంకేమన్నాడు ఆయన? అపవిత్రులు దానిలోనికి ఏమాత్రం ప్రవేశించలేరు. హల్లెలూయా. అపవిత్రులు దానిలో మాత్రం ఏమాత్రము నడవలేరు. అది వారికి సంబంధించింది కాదు, అది వారికి అవసరం లేదు. అది ఎవరికంటే చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ పోగుతున్నాడు. గమనించండి ప్రియులారా, దేవుడు ఒక రాజమార్గం ఏర్పాటు చేసినాడు, ఒక వంతెన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎటు చూడండి, ఒక వంతెన ఏర్పాటు చేశాడండి, భూమి నుంచి పరలోకం వైపు. హల్లెలూయా. ఆ వంతెనే ఏంటిదంటే రాజమార్గమై ఉన్నది. ఈ వంతెనలో వెళ్ళేవారు ఎవరంటే, దానిలో చోటు ఎవరికి ఉందంటే అపవిత్రులకు చోటు లేదు. ఏముంది మనం యెషయా గ్రంథంలో? ఎవరికి చోటు లేదు ఆ రాజమార్గంలో? అపవిత్రులకు చోటు లేదు. తర్వాత ఇంకెవరికి లేదన్నాడు అక్కడ. సరే చూడండి, అది రాజమార్గం అని చెప్పబడింది ప్రియులారా. అయితే ఇది భూమి నుండి పైకి తీసుకువెళ్ళేది రాజమార్గం. అది హల్లెలూయా. ఈ రాజమార్గంలో నడిచేవారు వెళ్ళేవారు ఎవరంటే అసలైన విశ్వాసులు. ఆమేన్. అర్థమైందా? అసలైన విశ్వాసం. అసలు నిజంగా అండి జీవిస్తే కదా, వాక్యము నువ్వు నమ్మితే ఎట్లా ఉండాలంటే తెలుసా మీకు? ఇవాళ నమ్మి రేపు నమ్మకం లేనట్టు జీవించుడు కాదు, పట్టుకొని జీవించాలి వాక్యాన్ని. నిజమేనా? హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే రాజు మార్గం అనేది ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కానీ చూడండి, మీరు గమనించండి, పేతురు జీవితంలో మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆయన విద్య లేని వాడై ఉన్నాడు, ఓ పామరుడై ఉన్నాడు, ఆయన నిలబడ్డాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఆయన ఇప్పుడు కాదు, ఈ లోకంలో కాదు, లోకం నిర్మించబడక ముందే పేతురు దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ముందుగానే ఎరిగి ఉన్నాడు. రోమ పత్రిక ప్రకారంగా 8వ అధ్యాయంలో వాక్య ప్రకారంగా ఆయన ముందుగానే వారిని ఎరిగి ఉన్నాడు. ఆయన ఎవరు విశ్వాసగా జీవిస్తారు అన్న సంగతి నిన్న మొన్న దేవుడు ఎరిగి ఉండలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందు ఎరిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఆయన కోసం జీవిస్తారో, ఎవరు ఆయన కోసం నిలబడతారో అనే విషయాన్ని దేవుడు నిన్న మొన్న ఎరిగి ఉండడం కాదు, మనం నిన్న మనం తెలుసుకోవడం కాదు, కానీ వారిని దేవుడు ఎప్పుడూ నిర్ణయించి పెట్టాడు ఆయన. కనుక వారు ఈ లోకంలో నిజమైన విశ్వాసులుగానే జీవిస్తారు, అసలైన విశ్వాసులుగానే జీవిస్తారు. నిజమేనా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం.
చూడండి ప్రియులారా, కనుక పేతురు మరి యేసు ప్రభువుని నమ్మాడు. నిజమే కదా. ఆయన జాలరిగా పనిచేస్తున్నప్పుడు యేసు ప్రభువు అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభువుకి మాట అన్నాడు, సీమోను పేతురు రమ్మన్నాడు, నన్ను వెంబడించమన్నాడు. పేతురు వెంబడించు అనగానే ఏమైంది? ఆయన చేపలు పట్టే జాలరి కదా, జాలరి పక్కన పెట్టేసి యేసు ప్రభువుకు మాట అన్నాడు. గుర్తుందా మీకు? నువ్వు చేపలు పట్టే జాలరిగా కాకుండా మనుషులను పట్టే జాలరిగా చేస్తారన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకు మరి? యేసు ప్రభువు వారు అంత బాగా చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, మేధావులు ఉన్నారు, శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, లేరా? ఉన్నారండి. పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక జాలరి దగ్గరికి వెళ్ళాడు, ఒక చదువు లేని మన దగ్గరికి వెళ్ళాడు. చూడండి, దేవుని ఉద్దేశమే వేరు ఉంటుంది. నేను బాగా చదువుకున్న దేవుడు నన్నే పిలుస్తాడు అనుకున్నా. నేను అస్సలే పిలవడు ఆయన. నీ చిత్తం కాదు పిలిచేదానికి, ఆయన చిత్తం కావాలా కదా? అవునా కదా? చదువు లేని వారిని మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు. ఆయనకు తెలుసు ఎవరు ఆయన వెంబడిస్తారో, ఎవరు అసలైన విశ్వాసంలో జీవిస్తారో ఆయన తెలుసు. ఆయన ముందే ఎరిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు బాగా చదువుకుంటే చదువును పక్కన పెట్టేస్తాయి. చదువు మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు. అంతే అండి. మోషే చేయలేదా? మోషే బాగా చదువుకోలేదా? పౌలు బాగా చదువుకోలేదా? ఎప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారు ఏమైతే కలిగి ఉన్నారో అవన్నీ పక్కన పెట్టేశారు. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, పేతురుని కనుక మనం గమనించినట్లయితే ఈ మాట ఎవరన్నారు? మనం చదువుకున్న వాక్యంలో చూడండి, ఇక్కడ ఎక్కడ ఉందంటే 60వ వచనం మనం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయంలో యోహాను సువార్త. అరవై 67 వచనం చదవండి. 10, 66, 67 వచనాలు చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరెన్నడూ ఆయన వెంబడించలేదు. అనేకులు అంటే అదే నేను చెప్పాను చూసారా, 12 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన వెంబడించలేదు. తర్వాత ఏమన్నారు? కాబట్టి యేసు ప్రభువు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు అని మాట యేసు ప్రభు 12 మంది శిష్యులలో 12 మందిలో వేరే వాళ్ళు ఈ మాట చెప్పలే. కానీ ఈ మాట యేసు ప్రభుతో చెప్పింది ఎవరు? పేతురు మాత్రమే చెప్పాడు. అర్థమైందా? అంటే పేతురుకు ప్రత్యేకత ఉన్నది. దేవుని స్తోత్రం. నిజమేనా? హల్లెలూయా. చూడండి, అందుకే శిష్యులలో పెద్దవాడు పేతురు. ఆయన అన్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు మేము వెళ్తాం? నీవే కదా మాకు కావాల్సింది, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని ఎవరు చెప్పారు మరి పేతురికి? ఏ బోధకు దగ్గర పోయి తెలుసుకొని వచ్చాడు పేతురు? ఈయన నిత్యం మాటలు గలవాడవు అని ఏమైనా తెలుసుకొని వచ్చాడు పేతురు? ఇక్కడున్నారా మీరు? పేతురు అని ఈయన ఎవరండి అని ఎవరిదైనా పోయి పక్కన పోయి అడగొచ్చిండు అంటున్నా. అడిగొచ్చాడా? ఈయన ఎవరని ఎవరిని అడగలేదు ఆయన. ఈయన నిత్యజీవపు మాటలు గలవాడమని ఆయనకి చెప్పింది ఎవరు? అర్థం కాలే? మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? నీవే సజీవుడమైన క్రీస్తు అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పిండ్రు? పేతురుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అవునండి. అందుకని నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని చెప్పింది ఎవరంటే ఆయన సొంత జ్ఞానం కాదు. ఎవరో చెప్పలేదానికి
దేవుని నుండి వచ్చింది ఆలోచన. హల్లెలూయా. అదే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అదే ప్రత్యక్షత, అదే రివిలేషన్. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలవాలంటే అక్కడ ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత ఉంటే ఆయన ఏం మాట్లాడాడు, ఏమి చెప్పాడు, అసలు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే సంగతి ప్రతిదీ నీకు అర్థమవుతుంది. అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నేను అన్నాడు, ప్రభువా మేము ఎదురు ఇక్కడ పోతాం ప్రభువా, ఎందుకంటే ఇక్కడ మాకు కావాల్సింది ఏం కావాలా? నిత్యజీవం కావాలా. నిత్యజీవం కావాలా. నిత్యజీవం ఎక్కడ ఉంది? మరి ఎవరి దగ్గర ఉంది? నిత్యజీవం ఎవరి దగ్గర ఉన్నది? నిత్యజీవం ఎవరి దగ్గర ఉన్నది? యేసు ప్రభువే నిత్యజీవమై ఉన్నాడు. నిన్ను విడిచి మేము వెళ్ళలేమన్నారు ఆయన. నిజమేనా? నిన్ను విడిచి మేము ఎందుకు ఎక్కడ పోతాం ప్రభువా అని పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చదువుకున్న వాక్యంలో మాట ఉంది, నీవే నిత్యజీవ మాటలు గలవాడవు, ఇంకా నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించుచున్నాము. విశ్వసించి మేము మొట్టమొదట విశ్వాసం ఉంచాము. ఆమేన్. మీకు అర్థమైందా? దేవుడు యందు, దేవుని వాక్యం యందు మీకు నమ్మకం ఉండాలంటే, ఆయనను ఎరిగి ఉండాలంటే మొట్టమొదట విశ్వాసం కావాలా. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. విశ్వసించి ఎరిగి ఉన్నాం. అవునండి. మీరు ఇంకా వాక్యము మీకు అర్థం కాలేదంటే మీకు విశ్వాసం లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్. విశ్వసించి ఎరిగి ఉన్నాం అని ఇక్కడ పేతురు అంటున్నాడు. హల్లెలూయా. మీరు బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ వైపు చూడండి అంటున్నారా? గమనించండి వీళ్ళారా. ఈ మాట పేతురు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరో వారు తెలుసుకున్నారు. దేని బట్టి తెలుసుకున్నారంటే ప్రత్యక్షతను బట్టి తెలుసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లరా. పేతురు మెస్సియా నమ్మాడు, మెస్సియా పేతురు నమ్మాడు. మీకు అర్థమైంది మాట? చూడండి, ఆయన మెస్సియా అని పేతురు నమ్మాడు. పేతురు ఏమనుకున్నాడు? పేతురు ఈయన మెస్సియా నమ్మాడు. పేతురును దేవుడు యేసుప్రభు మెస్సియా కూడా నమ్మాడు. ఏమని? పరలోకరాజ్యపు తాళపు చేతులు ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? పేతురుకే కదా. హల్లెలూయా. ఎందుకంటే మరి మిగతా శిష్యులకు ఎందుకు ఇవ్వలేదు అది? ఎందుకంటే మీకు తెలుసా, యేసుప్రభు వారు అడిగారు, ప్రజలు అందరూ నన్ను ఏమనుకుంటున్నారు, లోకంలో ఏమనుకుంటున్నారంటే ఆయనను ఒకరు ప్రవక్త అనుకున్నారని, ఇంకొకరు ఏలి అనుకున్నారు, ఇంకొకరు యోహాను అనుకున్నారని చెప్పారు. మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ శిష్యులలో మొట్టమొదట చెప్పింది ఎవరు? పేతురే. ఏమన్నాడు ఆయన? నీవు సజీవుడమైన క్రీస్తు అన్నాడు ఆయన. ఈ మాట చెప్పింది పేతురే. ఈ మాట ఇలా చెప్పగలిగినాడు. బైబిల్లో మీరు కనుక చూసినట్లయితే, ఇప్పుడు తీకండి, అక్కడ ఏముంటుందంటే అది నరులు ఆయనకు బయలుపరచలేదు. పేతురుకి ఎవరు బయలుపరచలేదు? నరులు బయలుపరచలేదు, కానీ దేవుడే బయలుపరిచాడు. అవునండి. వాక్యం ఏమైనదో నీకు బయలుపరిచే నరులు కాదు, మన నరుల జ్ఞానం కాదు. ఎక్కడి నుంచో ఆయన ఏ డినామినేషన్ పొందుకోలేదు. ఎవరు ఆయన గొప్పవాళ్ళే, మనుషులే చెప్పలేదు. అని చెప్పిందంతా దేవుడే. ప్రత్యక్షత కూడా దేవుని నుంచి ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా. అర్థమైందా? అందుకని యేసుప్రభువారు అన్నారు, అయ్యా నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వేమైనావు? ధన్యుడమైనావు. సీమోను పేతురు, నీవు ధన్యుడు. కేఫా, రాయి. నిజమేనా? తర్వాత ఏమన్నాడు ఆయన? పేతురు, ఈ బండ మీద నేను నా సంఘమును కడతానన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత ఉంది. యేసుప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే చాలు. మీకు తెలుసా, వాక్యము ఏమి నీతో మాట్లాడుతున్నాడో దేవుడిని నువ్వు తెలుసుకుంటే చాలు. వెంటనే నువ్వు నడుస్తావు. తెలియకపోతేనే నడువు. అర్థమైందా? వాక్యము నిజంగా నువ్వు ఎరిగి ఉంటే అది కఠినంగా ఉన్నదండి, అబ్బో నేను చేయలేనండి అని నువ్వు పారిపోతావు.
అప్పుడు పారిపోయారు మిగతా శిష్యులు, మళ్ళీ వెనుక తట్టు వేశారు. వాళ్ళు చాలా కఠినంగా చెప్తున్నాడు. మీకు తెలుసా, వాక్యం ఎప్పుడు కూడా కఠినంగా నువ్వు అనుకుంటే కఠినంగానే ఉంటుంది. నువ్వు అనుకుంటే కఠినంగానే ఉంటుంది. నేను చేయలేనట్టు చేయలేవు, కానీ విశ్వాసే చేయగలుగుతాడు. అవునండి. కఠినంగానే ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు వెంబడించలేదు. ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదట. చూడండి, గమనిస్తాను పిల్లలు. మనకు చాలాసార్లు వర్తమానాలలో ప్రభుత్వ చెప్పినా కానీ దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడిన కూడా కొన్నిసార్లు మనకి ఎట్లా అనిపిస్తాయి అంటే కఠినంగా అనిపిస్తాయి. కఠినంగా అనిపిస్తే యేసు ప్రభు కఠినంగా ఉన్నదని మరి ఆయన వెంబడించలేదు. అట్లాగే ఇప్పుడు వాక్యమై ఉన్న యేసు ప్రభు, ఈ వాక్యం మనం చదువుతున్నాం, కఠినంగా ఉన్నదండి ఇది అనుకుంటాం. మనం వింటున్నప్పుడు కూడా మనకు కఠినంగా అనిపిస్తుంది. అటువంటి మళ్ళీ మనం దాన్ని చేయమంటే అర్థమైంది. ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ఆయన వెంబడించలేదు. కఠినంగా ఉన్నా కానీ నువ్వు ఏం చేయాలి? కష్టం వచ్చినా కానీ వాక్యమును నమ్మినట్లయితే దాన్ని వెంబడించవలసిందే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే నువ్వు అసలైన విశ్వాసం అయితే నువ్వు తప్పకుండా వాక్యాన్ని వెంబడిస్తావు. ఆమేన్. అది ఎంత కఠినంగా ఉన్నా కానీ నువ్వు వాక్యమును గ్రహించి అర్థం చేసుకుని వాక్యాన్ని వెంబడిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి, పేతురుకు బయలుపరిచింది ఎవరంటే పరిశుద్ధాత్మ, పరలోకమందున తండ్రి పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఎవరు ఏమై ఉన్నారో, యేసు ప్రభు ఏమై ఉన్నారో ఆయన బయలుపరిచింది దేవుని పరిశుద్ధాత్మ. నిజమేనా? అందుకని సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సమస్తమైన సంగతులు నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అన్ని నీకైనా బయలుపరుస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, గమనించండి. ఒక నిజమైన విశ్వాసి, అసలైన విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని వాక్యమునందు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడు. తప్పకుండా యేసు ప్రభువును వెంబడిస్తాడు. ఆమేన్. ఎందుకంటే వెంబడించాలంటే విశ్వాసం కావాలి. నిజమేనా? విశ్వాసం లేదు వెంబడిస్తావు. లేకపోతే ఆ 70 మంది శిష్యులు వెంబడించలేదు. ఎందుకు వెంబడించలేదు? విశ్వాసం లేదు కనుక. దేని మీద విశ్వాసం లేదు? ఆయన మాట మీద విశ్వాసం లేదు. ఆ మాట కఠినంగా అనిపించింది కనుక వారు వెంబడించలే. కఠినంగా అయినా పర్వాలేదు, నా ప్రభు నేను వెంబడిస్తాను అనేటోళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు కావాలా. ఆమేన్. ఈ మాట ఒక 70 మంది శిష్యులతో మాట చెప్పాలి, అందరికీ చెప్పాడు మాట. ఏమని? నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు, నా శరీరం తింటే వాడికి ఏమొస్తుంది? బలం వస్తుంది అన్నాడు ఆయన. ఇవన్నీ చెప్పాడు. ఒక 70 మందికి అందరికీ చెప్పాడు. కానీ అర్థం కాని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అర్థం కాని వాళ్ళందరూ కూడా బయటనే ఉంటారు. అర్థమైందా? అర్థం చేసుకున్నాడు వారి హృదయం అంతా ఉబుకున్నట్టుగానే ఉంటుంది, జీవజలం ఉబుకుతుంది. అవునండి, అర్థమైనటువంటి అర్థమవుతుంది కదా. అర్థమైందా మీకు? ఎవడైతే పొందుకుంటాడో వాడి హృదయంలో సంతోషం ఉంటుంది. ఓ వాక్యం నాకు అర్థమైంది, సంతోషపడతాడు. అర్థం కానోడు అర్థం కానట్టే ఉంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు మనము విశ్వాసులలో ఒక ఆయన మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసులలో ముఖ్యమైనవన్నీ ఆయన ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ విశ్వాసము యేసు ప్రభువు అంటే ఆయనకి ఎలా తెలియచేయబడిందో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నిజమేనా? చూడండి, పేతురు గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, చివరి వరకు కూడా మరి వీరందరూ హతసాక్షులుగానే జీవించారు, చేయబడ్డారు. పేతురు కూడా, మీకు తెలుసా? ఆమేన్.
గమనించాను ప్రియులారా. పేతురు ఆ కాలపు వర్తమానాన్ని నమ్మాడు. గమనించండి, మనం పాయింట్కి వస్తున్నాం. దేవుని స్తోత్రం. పేతురట ఆ కాలపు వర్తమానికుడు. ఎవరు మరి? ఎవరు ఎవరు గట్టిగా హల్లెలూయా. ఆ కాలపు వర్తమానికుడు ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఆ కాలంలో ఉన్నవారు ఎవరు కూడా ఆయన నమ్మలేదు. ఆ కాలపు వర్తమానికుని నమ్మలే, వర్తమానము నమ్మలే. ఎవరు? పెద్ద పెద్ద బోధకులండి. సేమ్ అదే రిపీట్ అవుతుంది ఎప్పుడు కూడా, ప్రతి కాలంలో కూడా. అర్థమైందా? ప్రతి కాలంలో అది ఏమవుతుందంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నిజమైంది ఎక్కడ ఉంటుంది, నిజమైన వాక్యం వస్తుంది, వర్తమానికుడు వస్తాడు. కానీ అది ఏమవుతుందంటే అందరూ నమ్మరు. అందుకే నేను ప్రవక్త అంటాడు, ఏమంటుంటే ఆ కాలపు వర్తమానాన్ని గుర్తించాడు ఎవరు? పేతురు. ఆమేన్. ఆ కాలపు వర్తమానాన్ని గుర్తించాడు, ఆ వర్తమానాన్ని విశ్వసించాడు, వర్తమానికుడిని విశ్వసించాడు. ఆ వర్తమానికుడే మెస్సియాగా నమ్మాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసులు అంటే మనం అనుకుంటాం, మేము కూడా విశ్వాసమే కదా అని మనం అనుకుంటాం. విశ్వాసమైన జీవితం ఏంటిది? అసలు విశ్వాసం అంటే ఎట్లున్నది బైబిల్లో? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపం బైబిల్ చెప్తుంది కదా. నిజమేనా? బైబిల్లో అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా మరి ఎట్లా జీవించారంటే పిల్లలు పారిపోయినట్టుగా లేదు, వాళ్ళు ఆయన కోసం నిలబడ్డారు. నిజమేనా? అవునండి, నిలబడ్డారు. ఏదైతే దేవుడు వారితో మాట్లాడారో అదే పట్టుకొని వారు నిలబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే పిల్లరా, ఇప్పుడు మరి పేతురు తర్వాత బైబిల్లో ఇంకో విశ్వాసిని మనం తీసుకుందాం. ఉదాహరణకి నోవహు ఉన్నాడు. నోవహు కూడా విశ్వాసియే. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అసలు వాస్తవంగా నోవహు చదువుకున్నవాడు కాదు. ఆయన అగ్రికల్చర్ అంటే ఒక వ్యవసాయం చేసినాడు. విన్నారా? అబ్బా నోవహు అంటే బాగా చదువుకునేవాడు కావచ్చు అనుకున్నాను. కాదండి, గొర్రెల కాపరులు ఉన్నారు, తర్వాత వ్యవసాయదారులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళనే దేవుడు పామర్లను ఇటువంటి పిలుచుకున్నాడు. ఆమేన్. అర్థమైందా? ఈయన ఒక వ్యవసాయం చేసేటోడు. చూడండి, ఎవరు అంటే నోవహు. దేవుడి స్తోత్రం. ఇక నోవహు గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మనకు తెలుసు నోవహు గురించి చాలాసార్లు మనం వింటాం. ప్రతి వర్తమానంలో కూడా మనకు నోవహు కనబడతాడు. నిజమేనా? మీకు తెలుసా ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇటు చూడండి, బైబిల్ అంతా కూడా తిప్పుతాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. మీరు ఏ వర్తమానాన్ని తీసుకోండి, అందరూ బైబిల్ వాళ్ళందరూ కూడా తీసుకొని వస్తాడు. ఎందుకంటే వారు ఎట్లా జీవించారో ఆ వర్తమానానికి సంబంధించిన రీతిగా ఏ వర్తమానం వచ్చినా కానీ బైబిల్ ఉన్నది వర్తమానం, బైబిల్ లేకుండా వర్తమానం లేదు. ఆమేన్. నిజమేనా? అవునండి. ప్రతి దానిలో కూడా మనం గమనించినట్లయితే ఫెయిత్ ఉన్నది, విశ్వాసం ఉన్నది. విశ్వాసం వీరులు అనే వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు, 11వ అధ్యాయంలోనే ఉన్నారు. నిజమేనా? మరి వారే ప్రవక్తలు, మళ్ళీ వారే యేసు ప్రభు శిష్యులు. చూడండి, ఇప్పుడు నోవహు కనుక గమనించినట్లయితే పిల్లరా, మరి నోవహు నిజంగా అసలైన విశ్వాసి. ఎందుకంటే మనకు తెలుసు, ఒకసారి మనం నోవహు కాలంలోకి వెళ్ళినట్లయితే ప్రియులారా, అక్కడ ఆ పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదంటే అంత కూడా పాపంతో నిండిపోయినట్టుగా ఉన్న దేవుడు చేసినందుకు బాధపడ్డాడు, మానవులు చేసినందుకు బాధపడ్డాడు. తర్వాత ఏంది, ఎటు చూసినా కానీ ఒక నీతిమంతుడు ఉండాలని చూస్తే నీతిమంతుడు కనిపించిన వాడు నోవహు. ఇది ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, మీరు చదవగలిగితే. దేవుని స్తోత్రం. కనుక నోవహుతో మాట్లాడిన తర్వాత ఆ పరిస్థితులను చూస్తాడు, వారు ఎంత భయంకరంగా ఉన్నదో అప్పుడు ఆ లోకమంతా కూడా. కనుక ఆయన చెప్తాడు, నువ్వు మనకు తెలుసు ఓడను తయారు చేయమంటున్న సంగతి తెలుసు కదా. ఇక్కడ మనము
ముఖ్యంగా మనము నోహులో ఉన్న దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది? విశ్వాసం. నిజమైన అసలైన విశ్వాసం. ఎట్లా విశ్వాసం అంటే వాళ్ళు ఏమన్నా కానీ వారి మాట వినకుండా దేవుని మాటనే పట్టుకున్నాడు ఆయన. ఆమేన్. దేవుడు చెప్పింది చేశాడు. ఇది మనకు కావాలా అంటున్నారా? దేవుడు చెప్పింది ఎటువంటిదైనా పర్వాలేదు. దేవుడు ఏమన్నాడు? ఆ ఓడను తయారు చేసేదానికి దేన్ని బట్టి దేంతో తయారు చేయమన్నాడు ఓడను? చితిసారకు మ్రాణి అని బైబిల్లో ఉంది. నిజమేనా? అది ఎక్కడ ఉన్నదో వెతకాలి. మరి వెతకాలంటే అయ్యా నాకు దొరుకుతాయని కూర్చుండేది కాదు. దేవుడు చెప్పిన మాట చేయాల్సిందే. దేవుడిని చెప్పిన మాట చేయాలంటే దేవుని మాట ఎంత విశ్వాసం ఉంచాలా. నువ్వు విశ్వాసివై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిజమైన విశ్వాసివై ఉంటావో దేవుడు చెప్పింది చేయగలుగుతావు కదా. నాకెందుకండి వింటా అని కాదు, నువ్వు విశ్వాసివి కాదు. విన్నారా? హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే నోహు దినాల్లో దేవుడు ఏది చెప్తున్నాడో నోహు అది చేస్తున్నాడు. జలప్రలయం అన్నాడు దేవుడు, జలప్రలయం వస్తుంది దాన్ని చెప్పింది నమ్మాడు. నిజమేనా? లోకంలో ప్రతి రెండు దానిలో ఊళ్ళో తీసుకుపోమన్నాడు, అది చేశాడు. తన కుటుంబాన్ని తీసుకుపోయాడు. నిజమేనా? ఇవన్నీ దేవుని మాట. అంటే ఏది చెప్పినా దాని యందు నోవహు ఏం పెట్టుకున్నాడు? విశ్వాసం పెట్టాడు, నమ్మాడు. హల్లెలూయా. మనకి ఎంత కష్టం అవుతుందండి ఒక మాట చెప్తేనే కష్టం అనిపిస్తుంది. మనకి ఇష్టం అనిపిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు కష్టమని చేయలేమని కాడికి వస్తాం. మనం చేయలేమని కాడికి వచ్చేది విశ్వాసం కాదు. అది ఆయన చేయమన్నాడు అంతే, నువ్వు చేయవలసిందే. అది నీకు కష్టం అనిపించవచ్చు, మరి నువ్వు కష్టం కదా, అది కష్టమైన పనే చెప్పాడు దేవుడు. కానీ ఇష్టంగా చేయాలి. మరి దేవునికి ఇష్టంగా చేయవలసింది అదే విశ్వాసం. అది హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మనకు తెలుసు ప్రియులారా, నోహు కాలంలో జరిగిన సంగతి అంతా కూడా దేవుడు చెప్పిన మాట మీదనే ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక నోవహు నిజంగా చివరికి దేవుని మాట విన్నవాన్ని దేవుడు ఎప్పుడు నాశనం చేయడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నిజమేనా? ఆ దినాన లోకమంతా నాశనమైంది. లోకంలో అందరూ నాశనం అయిపోయారు. నిజమేనా? ఎవరైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే ఓడలో భద్రంగా రక్షించబడ్డారు, ఓడలో భద్రంగా ఉన్నారు, నాశనం నుంచి తప్పించబడ్డారు. హల్లెలూయా. ఎందుకు తప్పించబడ్డారంటే వారు దేవుని మాట యందు విశ్వాసం కలిగి ఉన్నారు. అదే అసలైన విశ్వాసం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అట్లాగే ప్రియులారా, నేను చెప్పాను దేవుడు బైబిల్ ఉన్న ప్రతి వారిని కూడా తీసుకుని వస్తాడు, ప్రతి వర్తమానంలో కూడా. ఇప్పుడు మనం నోహు దగ్గరికి వచ్చాం. నోహు ఎటువంటి వాడు అని తెలుసుకున్నాం మనము. పేతురు అసలైన విశ్వాసి, విశ్వాసుల గుంపులో. హల్లెలూయా. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధరులు అనే 3 రకాల విశ్వాసులలో 3 రకాల గుంపులో మొదటి గుంపు ఎవరంటే విశ్వాసుల గుంపు. విశ్వాసుల గుంపులో మొట్టమొదటి వాడు పేతురు, రెండవదిగా నోవహు, మూడవదిగా దానియేలు. ఆమేన్. దానియేలు ఎందుకు అంత చట్టం తీసుకొచ్చినా కానీ దేనికి ఆ రాజు మాటకి ఎందుకు లోపడతలేడు? సింహాల బోన్లో వేస్తున్నాను కానీ ఎందుకు చనిపోయినా పర్వాలేదని కాడికి వచ్చాడు? తెలుసా మీకు? కేవలము దేవుని మాట యందు విశ్వాసం ఉన్నది. ఆమేన్. చూడండి, ఆయనకు నమ్మకం ఏంటంటే నమ్ముకున్న వాళ్ళను దేవుడు ఏమి చేయడండి. మీరు నమ్ముతారా? నిజమే నమ్ముతున్నారా? దేవుని యందు నిజంగా అసలైన విశ్వాసంగా ఉంటే దేవుడు నీకేమి అపాయం రాకుండా కాపాడుకుంటాడు. ఆమేన్. అవునండి. అపాయం చూడండి. అసలైన విశ్వాసిగా జీవించిన దానియేలు ఆ దినాల్లో దానియేలును వారు సింహాల బోన్లో వేశారు. వేసిన కానీ
నిజమే కదా, హల్లెలూయా. దానియేలుకు ఏ సింహమైన కానీ ఏది ఆయన ముట్టకుండా అంటుకోకుండా సింహాల నోలో దేవుడు మోయించాడు. దానిని భద్రంగా కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే అసలైన విశ్వాసి ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? అవునండి. మన చుట్టుపక్కల వాళ్ళు, మన వాళ్ళు ఎవరో మనకు కావాల్సిన వాళ్ళు, లోకంలో కావాల్సిన వాళ్ళు ఏదో ఒక మాట అంటే పోనీయ దేవుడు ఒక తప్పు పని చేయలేదు, ఏమవుతుంది దేవుని మాట వినకు ఒకసారి అని వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేయకండి. ఒకసారి విన్నామంటే అయిపోయినట్టు నీ పని. ఎవరి మాట నువ్వు వినొద్దు, దేవుని మాట విను. ఎందుకంటే దేవుడు ప్రతి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనుషులు చూడకపోయినా కానీ దేవుడు మాత్రం తప్పకుండా చూస్తున్నాడు. నీ విశ్వాసమని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని విశ్వాసం ఉంచువాడు ఎటువైపు చూస్తాడు? దేవుని వైపే చూస్తాడు. ఆయనకి ఇష్టమైందా నేను చేసే పని, నేను చేసే కార్యము అనేది ఆలోచిస్తాడు. నిజమేనా? మన హృదయంలో దోషారోపణ చేస్తాడు. దోషారోపణ వస్తుందండి. తప్పు చేస్తే నీ తప్పు చేస్తున్నాను దోషము ఎవరో చెప్పరు కానీ నీ హృదయమే గద్దిస్తుంది నేను. నిజమేనా? అవునండి. గద్దించినప్పుడు ఏం చేయాలి? వెంటనే ప్రభువా నన్ను క్షమించమని దేవుని అడగాల. విశ్వాసమైతే అడుగుతావు, అవిశ్వాసమైతే అసలు ఆ జోలికే పోవు, ఇక అని చేసుకుంటూనే పోతా. కానీ విశ్వాసం భయపడతాడు తప్పు చేయాలంటే. అర్థమైందా? హల్లెలూయా. విశ్వాసి ఏదైనా తప్పని చేయాలంటే లోపల గద్దిస్తూ ఉంటాడు దేవుడు. వెంటనే విశ్వాసి లోపడతాడు. తప్పు తెలుసుకుంటూ క్షమించయ్యా అని అడుగుతాడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి దానియేలు ప్రాణం కాపాడుకున్న దానికి రాజు చెప్పింది చేయొచ్చు కదా. సింహాల బోను తప్పించాలంటే రాజు, అయ్యా రాజా మీరు ఎట్లా చెప్తారు ఏంటంటే హాయిగా జీవిస్తాడు. అవునా కదా? ఈ రాజు కోసం కాదు దానియేలు విశ్వాసం. రాజు ఈ రాజు మీద కాదు, ఆ రాజు మీద. అవునండి. దానియేలు విశ్వాసం అంతా దేవుని మీదనే. అందుకే నేను అసలు విశ్వాస ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి. ఎక్కడ ఇది మనము కథలాగా అందరూ అనుకుంటారు కానీ దానియేలు ఆ సింహాలు ఆకలితో ఉన్నాయి, బోన్లో ఉన్నాయి, దానియేలు తీసుకుపోయి దానిలో పడేస్తే ఏ సింహమైనా ఊరుకుంటుందండి? ఊరుకుంటుందా? చూసుకుంటా. ఒక సింహం కాదు, మళ్ళీ ఆ బోన్లో చాలా సింహాలు ఉన్నాయి. ఆ నోరు మూసుకున్నాయి, ఊరుకున్నాయి, మౌనంగా ఉన్నట్టు అర్థమైంది. అవునండి. దేవుడి కార్యం అది. దేవుడు అక్కడ ఉన్నాడు. చూడండి, దేవుడు చేసిన కార్యం అది. ఎందుకంటే దానియేలు దేవుని యందు అసలైన విశ్వాసిగా ఉన్నాడు. మీకు అర్థమైందా? అసలైన విశ్వాసం కలిగిన వాడిని ఆపదలో కూడా దేవుడు ఆదుకుంటాడు, కష్టాలలో తోడుగా ఉంటాడు, భయపడుకోమంటాడు. నేను ఉన్నానని చెప్తాడు ఆయన. ధైర్యాన్ని మనకి ఇస్తాడు ఆయన. ఆ ధైర్యంతో మనం చాలా ధైర్యవంతులుగా నిలబడతాం ఆయన కోసం. విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఇంకొక విశ్వాసాన్ని చెప్పుకొని మనం ముగిద్దాం. దేవుడి చేతుల మీద వచ్చే వారం మిగతా విశ్వాసాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు చాలా పిల్లవానిగా ఉన్నప్పటి నుంచే మీరు గమనించండి. అర్థమైందా? ఈ దావీదు గురించి పూర్తిగా నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు. బైబిల్ మీద చదవండి. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నిజమేనా? చిన్నప్పటి నుంచే మనకు తెలుసు. దావీదుకి ఆ శక్తి, ఆ బలం ఇచ్చింది ఎవరంటే దావీదు చేతిలో ఏముండేది ఎప్పటికి కూడా? వడిసెల ఇంకొకటి రాయి ఉండేది. దేవుని స్తోత్రం. వడిసెల అంటే దేనికి సాదృశ్యము? ఫెయిత్, విశ్వాసము. రాయి అంటే వాక్యము. బండ అంటే ఏంటిది? వాక్యం కదా. ఆ బండ క్రీస్తే. బండ అంటే వాక్యమే, రాయి అంటే వాక్యమే. విశ్వాసంతో వాక్యము. అర్థమైందా? విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు, విశ్వాసం అనేది ఎక్కడ తీసుకొస్తుందంటే లోకం తీసుకుపోదు. విశ్వాసం దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. విశ్వాసం వాక్యం దగ్గరికి తీసుకుని వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును,
ఏం వింటే విశ్వాసం కలుగుతుంది? వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేవుని దగ్గరికి నడిపిస్తుంది, నేను బలవంతునిగా చేస్తుంది, బలంగా నిలబెడుతుంది. విశ్వాసం నిలబెడుతుందండి. అందుకనే దావీదు భయపడలేదు కదా. మీకు తెలుసు కదా సందర్భము, గోలియాతు ఆనాడు ఇజ్రాయెల్ రాజు, సౌలు రాజు. ఒక సందర్భం విషయం మనం ధ్యానిస్తే అక్కడ ఏమైంది? ఇజ్రాయెల్ అందరూ భయపడుతున్నారు, సైనికులు భయపడుతున్నారు. ఆ యుద్ధ రంగంలో ఎవరు ఉన్నారు? ఆజానుబాహుడు ఒక ఆయన వస్తున్నాడు యుద్ధం చేసేదానికి. ఎవరైనా గోలియాత్ కదా, గోలియాత్ అండి. అవునండి, ఆయన చూస్తే అందరూ రాజు నుంచి అందరూ భయపడిపోతున్నారు. కానీ ఈయన ఆ పశువులను కాస్ట్ ఆయన ఈ సంగతి ఈయన ఏం చేశాడు? అసలు యాక్చువల్ ఏంటంటే దావీదు వాళ్ళ అన్నదమ్ములకి ఏం తీసుకుపోయాడు? టిఫిన్ తీసుకుపోయాడు. నిజమేనా? ఆ సంగతి తిన్నాడు. వాళ్ళకి తెలియకుండానే అక్కడ పోయినాడు ఆయన. ఎక్కడికి? యుద్ధ సమాచారం తెలిసింది, అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ముందుకు రావట్లేదు యుద్ధ రంగంలోకి. అందరూ భయపడి, రాజు కాంచి అందరూ భయపడిపోతున్నారు. చివరికి ఈయన ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? సమాచారం రాజుకు పంపించాడు. రాజే భయపడ్డాడు. ఇంత చిన్నగా ఉండవు నువ్వేంటిదంటే, చూడండి. అందుకనే బైబిల్లో ఉంటుంది, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. ఆమేన్. యుద్ధము ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడనే దాని మీద నీకు విశ్వాసం ఉండాలా. అవునండి, నిజమేనా? కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనిస్తాను, నేను ముగిస్తున్నాను. మళ్ళీ దానియేలు మన దావీదు గురించి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. కనుక దేవుని బిడ్డలారా, 3 రకముల విశ్వాసులు అనే ఈ వర్తమానంలో మనకు కావలసింది, మనం ధ్యానించే విషయం ఫస్ట్ ఏంటంటే విశ్వాసులే కదా మనకు దేవునికి కావాల్సింది కదా. విశ్వాసం ఎక్కడ ఉండాలి? దేవుని యందు ఉండాలా. దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవమై ఉన్నది. ఆమేన్. అవునండి, విశ్వాసం ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఇటు చూడండి, హల్లెలూయా. విశ్వాసం నిన్ను ఆపదు, విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. విశ్వాసం దేవుని దగ్గర తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుని నుంచి దూరం చేయదు. ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలండి, ఈ దినాన దూరం ఉన్నదండి అనేది విశ్వాసం కాదు. నేను వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ఆరాధించాలి, దేవునితో ఉండాలి అన్నదాన్ని దేని మీద ఆధారపడి ఉన్నది? దేవునితో తీసుకొచ్చేది ఏంటంటే విశ్వాసమే. సత్యమైన దానితో జీవించేది అంటే వాక్యంతో జీవించేది విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. మనం ఎప్పుడు కూడా విశ్వాసులుగా ఎవరో చెబితే ఎవరి మాటలు వినకుండా, ఎవరి యందు దేవుని యందు ఎట్లయితే మన విశ్వాసం ఉంచి ఉన్నామో, దేవుడు నన్ను మనందరిలో పిలిచాడు, ఆయనతో విశ్వాసం కలిగి ఆయన మాట చొప్పున జీవిస్తూ, ఆయనకు సాక్షిలో జీవిస్తూ ఈ కాలంలో చూడండి, పేతురు అయితే ఆ కాల వర్తమానం నమ్మాడు. దేవుని స్తోత్రం. ఆ కాల వర్తమానము ఏంటిది? యేసుప్రభు తీసుకొచ్చిన వర్తమానమే. ఆ కాల వర్తమానం ఇప్పుడు యేసుప్రభువే. దేవుని స్తోత్రం. అట్లాగే ఈ కాలంలో దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ కాలపు వర్తమానం అంటే వాక్యమే. వాక్యము నమ్మి విశ్వాసం వచ్చి వాక్యము కొరకు నిలబడాలంటే విశ్వాసం కావాలా. ఇప్పుడు దానియేలు నిలబడ్డాడండి. ఉరకలేదు, భయపడి పారిపోలేదు. ఎందుకు నిలబడ్డాడు? నిలబెట్టింది ఎవరు? విశ్వాసం ఎవరి మీద ఉన్నది? దేవుని యందు ఉన్నది కనుక స్థిరంగా నిలబడ్డాడు. విశ్వాసం దేవుని మీద ఉన్నది కనుక దేవుడు విశ్వాసం ద్వారా ఆయన కాపాడుకున్నాడు. ఆమేన్. మీకు తెలుసా, మన విశ్వాసం దేవుని యందు ఉన్నప్పుడు దేవుడు మన యందు కూడా విశ్వాసం ఉంచుతాడు, నమ్ముతాడు. నిజమేనా? అవునండి. నమ్మకపోతే నిలబడతాడు అని చెప్తాడు ఆయన. నా కోసం నిలబడతాడు అని ఆయన చెప్పే విశ్వాసం నీకు ఉండాలా. అదే విశ్వాసం దానియేలు కలిగి ఉన్నాడు.
అదే విశ్వాసం. ఇప్పుడు దావీదు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని చిత్తమైతే తర్వాత మనము మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.